వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ దగాకోరు ప్రభుత్వం ఏర్పాటై సుమారు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇది కూటమి ప్రభుత్వం కాదు, దగాకోరు ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలకిచ్చిన వాగ్దానాలు, ఆడవారు, యువకులు అందరికిచ్చిన వాగ్దానాలు తొంగలో తొక్కారు కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీన్ని దగాకోరు ప్రభుత్వం అంటున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సిలో ఏదో తూతూ మంత్రంగా 16,000 ఉద్యోగాలు ఎగ్జామ్ పెట్టి దాంట్లో అవకతవకలు చేసి భారీ కుంభకోణాలు చేసి చివరికి లోకేష్ గారి ఇంట్లో పనిచేసే వాళ్ళకి, కంప్యూటర్ ఆపరేటర్లకి దొంగ మార్గంలో ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. ప్రతి విషయంలో దగాకోరుగా చేసుకుంటూనే ఉన్నారు. మీరు చూడండి, మరి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. సుమారు 27-28 నెలలు నిండిపోయిందంటే ఇప్పటికీ దాదాపు 80,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగుడికి ఇవ్వాలా? ఒక్కడికన్నా ఇచ్చారా? ఆడబిడ్డ నిధి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మైకులెక్కి ఆయన, పవన్ కళ్యాణ్ గారు ఘోషించారు, నెలకి 1,500 ఇస్తాము, 2 కోట్ల మంది ఆడపడుచులు అక్క చెల్లెమ్మలకి రాష్ట్రంలో. అంటే నెలకి 1,500 అంటే 27 నెలలు మరొక 40,000. అంటే ఒక్కొక్క అక్క చెల్లెమ్మకి 40,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పటి వరకు ఆల్లేదు చూడలేదు. గ్యాస్ సిలిండర్ అని గ్యాస్ కొట్టారు, సంవత్సరానికి 3 అని. అంటే ఈ 2 సంవత్సరాలు 6 సిలిండర్లు రావాలి. మీరు ఏ ఇంటికన్నా పోయి కనుక్కోండి, 1, 2 వచ్చినాయి. ఇలా ప్రతి విషయం లేదు. రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నారు. మొదటి సంవత్సరం వదిలేశారు. 2వ సంవత్సరం కూడా 13,000, 14,000, 7,000 ఈ సంవత్సరం జూన్లో ఈ పంటలకు ఇచ్చి అది కూడా 20,000 ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ప్రతి విషయంలో ఇచ్చిన హామీలు, ఎక్కడ అభివృద్ధి లేదు. మేము కట్టిన కాలేజీలు, పోర్టులు, జగన్ గారు కట్టిన కాలేజీలు, పోర్టులు అమ్ముకోబోయారు. సిగ్గు లేకుండా దిక్కుమాలిన చర్య. ప్రభుత్వం నడపాల్సింది అమ్ముకోబోతే జగన్మోహన్ రెడ్డి గారు తాట తీస్తారు. రేపంటే సచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తే ఇప్పుడు నోరు మూసుకొని వచ్చి పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశారు. మిగతా వాటి పరిస్థితి ఏందో ఇంకా తెలియదు. ఇలా ప్రతి విషయంలో దగా చేసుకుంటూ వస్తున్నారు. అందుకే ఈ రోజున మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారిని కలిశాం. వీధి పోరాటాలు మీరు చూస్తున్నారు. గత సంవత్సరంన్నర నుంచే ఎక్కడ మేము అలసత్వం వహించట్లా. ఎక్కడ ఇప్పుడేమో ఎలక్షన్లు లేవు ఓట్లు అడగడానికి. వీధుల్లో వచ్చి ప్రతి కార్యకర్త, నాయకుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు పోరాటం చేస్తున్నాడు. ఎందుకు? ప్రజల కొరకు, వాళ్ళకి రావాల్సిన హక్కుల కొరకు, వాళ్ళకి జరగాల్సిన న్యాయం కొరకు. కానీ ప్రజలు అప్రమత్తం చేయాలి. అందుకే ప్రజలకు చెప్తున్నాం, ఇంకా ఈ కొనసాగుతాయి. రిలే నిరాహార దీక్షలు ఉంటాయి. ఇంటింటికి పోతాం, రేపు చెప్తాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వేడుకుంటున్నాం, అమ్మా రేపు స్థానిక సంస్థలు ఉన్నాయి. ఒక ఆయుధం మీ చేతికి వచ్చింది. ఈరోజు గడప గడపకి ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు వస్తున్నారంటున్నారు. ఇంట్లో గ్రామానికి పోయి చూస్తే 2 ఇళ్ళు తిరగటం, పారిపోవటం. ఎందుకు? జనం అడుగుతున్నారు, ఎప్పుడు ఇస్తారు 1,500, ఎప్పుడు ఇస్తారు 3,000 అని. ఒక్క ఊరన్నా ఇంటింటికి తిరిగారా? మీరే కదా మీడియా, మీరు పోయి గమనించండి. అందుకే రేపు స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీ ప్రతి సీట్లో కంటెస్ట్ చేస్తుంది. ప్రతి ఇంటికి పోయి చాటి చెప్తాం. మీకు ఒక అవకాశం, నిలదీయండి, చొక్కా పట్టుకొని అడగండి. ఇస్తానన్న 1,500 ఆడబిడ్డని ఇస్తాడా ఇవ్వడా? నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాడా ఇవ్వడా? గ్యాస్ సిలిండర్ పరిపూర్తిగా ఇస్తాడా ఇవ్వవా? ఇవ్వకపోతే ఓడిస్తామని బెదిరించండి. ఇప్పుడు గనక ప్రజలు గనక అలసత్వం వహిస్తే వీళ్ళు 3 సంవత్సరాలు ఇట్టే గడిపేస్తారు. ఇంకో మిగిలిన 2.5, ఆ తర్వాత గెలిచేది లేదు, సచ్చేది లేదు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ 5 సంవత్సరాలు రావాల్సిన సుమారు 90,000 రూపాయలు ఆడబిడ్డ నిధి రాదు. మీ పిల్లలకి నిరుద్యోగ భృతి దాదాపు నెలకి 3,000 అంటే 1,80,000 రూపాయలు రావాలి. చేతులు ఎత్తేసి పారిపోతారు తండ్రి కొడుకులు. అందుకే మేమందరం కూడా వీధి పోరాటాలు చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడ వంచేటట్టు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రయత్నిస్తామని తెలియజేస్తాం.